బ్రేకింగ్ న్యూస్. హీరో విజయ్ దేవరకొండపై ఎస్ఆర్ నగర్ లో ఫిర్యాదు చేశారు న్యాయవాది కిషన్ లాల్. సూర్య నటించిన రెట్రో సినిమా ఈవెంట్ లో ఆయన ఆదివాసీలను అవమానించారంటూ ఫిర్యాదు చేశారు. కిషన్ లాల్ కంప్లైంట్ ను ఎస్ఆర్ నగర్ పోలీసులు పరిశీలిస్తున్నారు. హీరో విజయ్ దేవరకొండపై న్యాయవాది కిషన్ లాల్ ఎస్ఆర్ నగర్ లో ఫిర్యాదు చేశారు. సూర్య నటించిన రెట్రో సినిమా ఈవెంట్ లో ఆయన ఆదివాసీలను అవమానించారంటూ ఫిర్యాదు చేశారు. ఇటు కిషన్ లాల్ కంప్లైంట్ ను ప్రస్తుతం ఎస్ఆర్ నగర్ పోలీసులు పరిశీలిస్తున్నారు. హీరో విజయ్ దేవరకొండపై అయితే ఎస్ఆర్ నగర్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు న్యాయవాది కిషన్ లాల్. అసలు ఇటు సూర్య నటించిన రెట్రో సినిమా ఈవెంట్ లో అయితే ఆయన ఆదివాసులను అవమానించారంటూ కూడా ఆయన ఫిర్యాదు చేశారు. అసలు విజయ్ దేవరకొండ ఆదివాసులకు సంబంధించి ఏం కామెంట్ చేశారో ఒకసారి చూద్దాం. కశ్మీర్లో ఇట్లాంటివి అవుతున్నాయి కదా, దానికి కూడా సొల్యూషన్ ఆ కొడుకులకి ప్రాపర్గా ఎడ్యుకేషన్ ఇప్పించి ఇట్లా బ్రెయిన్ వాష్ కాకుండా ఏం సాధిస్తారో నేను చెప్తున్నా. కశ్మీర్ ఇండియాదే, కశ్మీరీస్ మనోలే. నేను 2 years బ్యాక్ ఖుషి అప్పుడు కశ్మీర్లో షూట్ చేసిన. నాకు ఎంత మంచి మెమరీస్ ఉన్నాయో వాళ్ళతోని. వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు, నీళ్ళు లేవు, వచ్చి ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో. ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు. పాకిస్తాన్ వాళ్ళకే విరక్తి వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు. ఇట్లనే కంటిన్యూ అయితే అసలు 500 years బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు. మనము we should stand united as people, love each other. India, we will, as people, we need to always move forward, stay united. Education is super key. మన ఇంట్లల్లో మనం హ్యాపీ ఉండి, మన పేరెంట్స్ హ్యాపీ ఉండి, మనం హ్యాపీ ఉంటేనే ప్రోగ్రెస్ అవుతాం. అందరూ హ్యాపీగా ఉండండి. ఐ విష్ యూ ఆల్ గ్రేట్ సక్సెస్. May 1st Suryana is coming to theaters with Retro. I am watching it. I hope all of you watch and enjoy it. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, మనం చూస్తూ ఉన్నాం, ఇటు విజయ్ దేవరకొండ ఆదివాసీలను అవమానించారు అంటూ కూడా ఇటు లాయర్ అయితే కంప్లైంట్ చేశారు ఎస్ఆర్ నగర్ పోలీసులు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ఎస్ ప్రసన్న, అయితే హీరో విజయ్ దేవరకొండ పైన అయితే ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అయితే చేశారు. లాయర్ న్యాయవాది అయినటువంటి కిషన్ లాల్ చౌహాన్ అనేటువంటి వ్యక్తి అయితే ఇటీవల సూర్య నటించినటువంటి ఈ రోజు రిలీజ్ అయినటువంటి రెట్రో అనే మూవీకి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయితే గెస్ట్ గా వెళ్లారు విజయ్ దేవరకొండ. అయితే అక్కడ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తను మాట్లాడేటువంటి సందర్భంలో పెహల్గాం లో జరిగినటువంటి ఉగ్రదాడిని కూడా నెమరు వేసుకుంటూ కూడా ఇంతమందిని అన్యాయంగా కూడా పొట్టుతున్నారు. సో వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది లేదు, సరైనటువంటి గైడెన్స్ అనేది లేదు. వాళ్ళకి ఏదో బ్రెయిన్ వాష్ చేసి ఇలా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ అనేటువంటి దేశం. సో పాకిస్తాన్ కి కూడా సరైనటువంటి ఎడ్యుకేషన్ అందించాలి. అలాగే తను ఖుషి సినిమా చేసేప్పుడు కూడా కాశ్మీర్ లో చాలా వరకు కూడా షూటింగ్ అయితే జరిగింది. అప్పుడు కూడా కాశ్మీరీస్ తనతో సన్నిహితంగా మెలిగినటువంటి ఆ గుర్తులన్నీ కూడా నెమరు వేసుకుంటూ చెప్పారు. అయితే తను ఎప్పుడు కూడా కావాలని ట్రైబల్స్ ని కించపరచలేదని చెప్పేసి అటు విజయ్ దేవరకొండకు సంబంధించినటువంటి టీం కూడా మాట్లాడుకుంటూ వస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. గతంలో అంటే 500-600 సంవత్సరంలో ఏదో ట్రైబ్స్ కొట్టుకున్నట్టుగా యుద్ధాలు చేస్తున్నట్లుగా చేయడం ఏంటి, అసలు వీళ్ళకి మినిమం కామన్ సెన్స్ అనేది కూడా లేకుండా పోయింది పాకిస్తానీయులకు. అలాగే ఉగ్రవాదాన్ని ఇలా పెంచి పోషించడం ఏంటి, అసలు మనము ఇండియా అనేది పాకిస్తాన్ మీద యుద్ధం చేయాల్సినటువంటి అవసరమే లేదు. సో అక్కడ సరైనటువంటి విద్య లేదు, సరైనటువంటి ఆహార పదార్థాలు లేవు, అక్కడ వాళ్ళకి మినిమం అవసరాలు కూడా వాళ్ళకి తీరట్లేదు, కరెంట్ లేదు, చదువు లేదు. అసలు పాకిస్తాన్ మీద ఇండియా యుద్ధం చేయాల్సినటువంటి అవసరమే లేదు. 4 రోజులైతే ఆ పాకిస్తానీ ప్రజలే పాకిస్తాన్ మీద తిరగబడతారు అన్నటువంటి ఇట్లా మాట్లాడుకొచ్చినటువంటి సందర్భంలో అనుకోకుండా ఇలా 500 years బ్యాక్
ట్రైబ్స్ కొట్టుకోవడం ఏంటి, అసలు మినిమం కామన్ సెన్స్ కూడా లేదు వాళ్ళకి అంటూ కూడా మాట్లాడుకొచ్చినటువంటి సందర్భం అయితే ఉంది. సో ఏది కూడా తను కావాలని అనలేదు అని చెప్పేసి కూడా తన టీం అయితే స్పందిస్తూ మాట్లాడినటువంటి సందర్భం అయితే ఉంది. కానీ కొంతమంది అటు ఎవరైతే మనకు ట్రైబ్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొంత అసహనానికి గురి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు. అయితే అది తను కావాలని అనలేదని చెప్పేసి అటు విజయ్ దేవరకొండ అలాగే తన టీం కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ కొంతమంది ఎవరైతే మనకు ఆ ట్రైబ్స్ కు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ మనోభావాలు కూడా కాస్త దెబ్బతిన్నట్టుగా కూడా మనకైతే ఈ సందర్భంగా తెలుస్తా ఉంది ప్రశాంత్. రైట్ విజయ్, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ విజయ్. ఇక ప్రస్తుతం మనం చూసుకోవచ్చు హీరో విజయ్ దేవరకొండపై అయితే ఇటు లాయర్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ప్రస్తుతం కిషన్ లాల్ కంప్లైంట్ చేసిన దాన్ని అయితే ఇటు ఎస్ఆర్ నగర్ పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు.